వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. మిడిల్ ఈస్ట్ యుద్ధం ఆగడం లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ కొరత, ధరల పెరుగుదల వెంటాడుతోంది. భవిష్యత్తులో భారత్కు ఆర్థిక మాంద్యం ముప్పుందా? ఊహించని సమస్యకు పరిష్కారం ఏంటి? యుద్ధం విసిరిన సవాళ్లను ఎలా అధిగమించాలి? దీనిపైనే మనం స్పెషల్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు, అలాగే అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు సంజయ్ పులపాక్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు, యుద్ధం మొదలైనప్పుడు కేవలం పెట్రోలియం ఉత్పత్తులు, కొంత గ్యాస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ కానీ గల్ఫ్ దేశాలు కానీ వాటిపైన ఎక్కువగా మనం ఆధారపడుతున్నాం. అలాగే హర్మూజ్ జలసంధి ద్వారా ఎక్కువగా ఈ పెట్రోలియం ఉత్పత్తులు వస్తాయన్న ఒక చర్చ జరిగింది ప్రధానంగా. కానీ ఇప్పుడు రాను రాను అదేదో విస్తరిస్తుంది అన్నట్టుగా మొత్తం ఒక్కొక్క రంగానికి సంబంధించి ఇప్పటికే సిమెంట్ ధరలు పెరిగాయి. ఈరోజు మన పత్రికల్లో చూసాం, ఫార్మా ధరలు భారీ సంఖ్యలో పెరగబోతున్నాయి. మార్కెట్లు కుదేలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దాదాపు అన్ని రంగాలు ఎఫెక్ట్ అయ్యే వాతావరణం. ఎందుకంటే కమర్షియల్ డీజిల్ 109 రూపీస్ నుంచి 138కి పెరిగిన సందర్భం మనం చూస్తున్నాం. అలాగే ఏవియేషన్ పెట్రోల్ పెరిగిపోయింది. దీని ఇంపాక్ట్ నిత్యావసర ధరలపైన స్పెసిఫిక్గా కనిపిస్తోంది. అంటే లార్జర్ సెన్స్లో ఇంకా ఒక ముప్పు పొంచి ఉంది అనే కంటే ముప్పు విస్తరిస్తుందని అనుకోవాలా? ఈ యుద్ధం ఎఫెక్ట్ ఇప్పుడు తాజా రంగాలపై ఈ ఎఫెక్ట్ నేపథ్యంలో మనం ఎలా బయటపడాలి? క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జి, ఎల్పిజి వరకే ఆలోచిస్తున్నాం. ఇమీడియట్ ఎఫెక్ట్ కాకుండా చాలా ఎందుకంటే క్రూడ్ ఆయిల్ మనకి సంబంధించినంత వరకు 56% హోర్ముజ్ జలసంధి ఏదైతే మూసివేయబడిందో దాని నుంచి 60% ఎల్ఎన్జి ఆ జలసంధి నుంచి 90% ఎల్పిజి దాని నుంచి వస్తుంది. కాబట్టి ఆగిపోయింది అనే ఆందోళన ఈ రోజు ఆ సమస్యలు ఎల్ఎన్జి అయితే ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున సమస్య ఉన్నటువంటి విషయం ఇవన్నీ కనపడుతున్నాయి. దాంతో పాటుగా మనకి కనపడని చాలా ఉన్నాయి దీని వెనకాల. నాఫ్తా ఇప్పుడు ఇమీడియట్ గా మనకి ప్రెస్టింగ్ గా కనపడని, తొందరలోనే వీటన్నిటి ఎఫెక్ట్ కనపడబోయేది నాఫ్తా ఎఫెక్ట్. నాఫ్తా అనేది క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ లో వచ్చే ఒక ప్రోడక్ట్. అది అలాగే ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, దాని గురించి చర్చలు ఆల్రెడీ జరుగుతున్నాయి. దాని ధర పెంచడం కానీ అలాగే గ్యాస్ దీంతో పాటుగా మనకు కనపడేది హీలియం గ్యాస్ ఎఫెక్ట్ కనపడుతుంది సార్. హీలియం అనేది 1/3 ఆఫ్ హీలియం గ్యాస్ ఉత్పత్తి అయ్యేది గల్ఫ్ లో. ఈ హీలియం అనేది పెద్ద కూలింగ్ ఏజెంట్. హీలియం గ్యాస్ అనేది చాలా వేగంగా అన్ని మెటీరియల్స్ కంటే కూడా వేగంగా కూలింగ్ చేస్తుంది. అందుకని సెమీ కండక్టర్ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. భారతదేశం సెమీ కండక్టర్స్ లో ముందుకెళ్ళాలి అనేది ఈ మధ్యకాలంలో మోడీ గారు వీళ్ళంతా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దానిలో హీలియం లేకపోతే కూలింగ్ అనేది ఉండదు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సాధ్యం కాదు. అలాగే ఎంఆర్ఐ ఇమేజింగ్, మన హాస్పిటల్లో, మన ల్యాబుల్లో, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో ఎంఆర్ఐలు ఉంటాయి. ఎంఆర్ఐ స్కానింగ్ లో కూడా మ్యాగ్నెట్స్ వేడెక్కకుండా కూలింగ్ చేయడానికి హీలియం కావాలి. అది కూడా స్కేర్సిటీ వచ్చే ప్రమాదం ఉంది. అది మిడిల్ ఈస్ట్ నుంచి 1/3 వస్తుంది. అలాగే మిథనాల్ కూడా మనకి గల్ఫ్ నుంచే 30% వస్తుంది. మిథనాల్ ప్లాస్టిక్స్ తయారీలో, పెయింట్స్ తయారీలో, ఫ్యూయల్స్ తయారీలో ఇది కీలకం. ఇది మనకి చాలా అవసరమైనది. దాని కొరత వచ్చేది. అలాగే సల్ఫర్ ఎక్స్పోర్ట్స్ 45% గల్ఫ్ నుంచి వస్తాయి. సల్ఫర్ ఎక్స్పోర్ట్ కనుక ఆగిపోతే ఫెర్టిలైజర్ ఉత్పత్తి ఆగుద్ది. దాంతో పాటుగా మీకు సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కాపరు, నికెల్ అండ్ కోబాల్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడం మైనింగ్ లో కావాలి. అవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో అవసరమైనటువంటి మెటల్స్. దానికి మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫర్ కావాలి. ఆ సల్ఫర్ అనేది కూడా 45% మిడిల్ ఈస్ట్ నుంచి, ఆల్మోస్ట్ సగం అక్కడి నుంచి వస్తుంది. అలాగే మీకు ఇంకోటి కూడా తీసుకుంటే మీకు ఇది అల్యూమినియం కూడా మనకి కావాలి. అల్యూమినియం గల్ఫ్ లో 9% అవుట్పుట్ ఉంది. అది సప్లై అయితే మనకి 22% గ్లోబల్ సప్లై అనేది గల్ఫ్ నుంచి వస్తుంది, చైనా తీసేస్తే. దీని ఎఫెక్ట్ ఆటోమొబైల్ రంగం మీద పడుద్ది, నిర్మాణ రంగం మీద పడుద్ది. మనకంటే ఎక్కువ కూడా వీళ్ళ మీద పడుతుంది, అమెరికా, యూరోప్ మీద. కాబట్టి దాని గురించి మనకు వరి అవసరం లేదు. కానీ అది కూడా ఒక ఫ్యాక్టరీ. ఏటీఎఫ్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, దీని ధర ఇది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేది విమానాల ప్రయాణ వ్యయంలో ఒక చోట నుంచి ఒక చోటికి విమానం ప్రయాణికులు తీసుకెళ్తే దానికి అయ్యే కాస్ట్ ఎంతంటే దానిలో కాస్ట్ లో 35 to 40% ఏటీఎఫ్ దే ఉంటది. ఇది ధర పెరిగితే కనుక మార్జిన్స్ తగ్గుతాయి ఎయిర్లైన్ కంపెనీలకి. వాటి మీద ఎఫెక్ట్. తర్వాత మీకు కన్స్యూమర్ గుడ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే చాలా కన్స్యూమర్ గుడ్స్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంటాం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, మన చిప్స్ ప్యాకెట్స్ దగ్గర నుంచి వీటన్నిటి తయారీకి చాలా మెటీరియల్ మనకి ఈ క్రూడ్ ఆయిల్ ప్రాసెసింగ్ నుంచి వస్తుంది. దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ కాస్ట్ పెరుగుద్ది.
FMCG గూడ్స్ ధర పెరుగుద్ది, వాటి మెటీరియల్ స్కేర్సిటీ కూడా పెరగదు. తర్వాత మీకు ప్యాకేజింగ్ మెటీరియల్ ఎఫెక్ట్, తర్వాత గ్లాస్ ప్రొడక్షన్ లో గ్లాస్ ఉంటుంది కదా మన గ్లాసెస్, ఆ గ్లాస్ ఉత్పత్తిలో కూడా మీకు మేజర్ గా ఇది కావాలి. మామూలుగా మనకి క్రూడ్ ఆయిల్ దీనికి సంబంధించిన మెటీరియల్స్ కావాలి. టెక్స్టైల్స్ లో పాలియస్టర్ ఇట్లాంటి వాటికి క్రూడ్ ఆయిల్. సో ఇన్ని రంగాల్లో ఇన్ని న్యాచురల్ గ్యాస్ కావాలి టెక్స్టైల్స్ లో వీటికి. సరే ఓవరాల్ ఏదైనా ఏంటంటే ఒకటి కాదు, ఎన్నో రంగాల మీద దీని ప్రభావం పడుద్ది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్ గా మనకు కనపడుతుంది LPG, LNG అండ్ క్రూడ్ ఆయిల్. ఎందుకు కనపడలేదంటే చాలా కంపెనీల్లో ఇన్వెంటరీస్ ఉన్నాయి, నెల 1 month to 3 months. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికీ సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి సప్లై చైన్ లో, వాళ్ళు తెచ్చుకుని ఆల్రెడీ పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఈ 1-3 నెలల కాలం అయిపోతుందో ఈ చిన్న విడివిడిగా చూస్తే ఒక్కొక్కటి పర్వాలేదు అనిపిస్తుంది, కానీ ఓవరాల్ ఎఫెక్ట్ చూస్తే ఎకానమీ ఓవరాల్ గా ఇన్నిటి ఎఫెక్ట్ కనుక ఎకానమీ పడితే మళ్ళీ ఆటవిక యుగంలోకి వెనక్కి వెళ్ళిపోయామన్నంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ముంచుకొస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో ఈ రోజు ప్రాబ్లం ఏంటంటే హోర్ముజ్ జలసంధి ఒకటే కాదు, హోర్ముజ్ రేపు తెచ్చుకున్న హోర్ముజ్ నుంచి సప్లైస్ మొదలైన అక్కడ ఉత్పత్తి దెబ్బతింది ఈ రోజు. అవును సార్, మెయిన్ ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ దెబ్బతింది. ప్రొడక్షన్ రికవర్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రస్లఫాన్ ఉంది, రస్లఫాన్ మీద ఇరాన్ దాడి చేసింది, 17% ఆఫ్ LNG ప్రొడక్షన్ పోయింది. దాన్ని రిస్టోర్ చేయాలంటే 3 నుంచి 5 ఏళ్లు పట్టుద్ది. అలాగే చాలా చోట్ల క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మళ్ళీ పట్టాలెక్కాలంటే చాలా టైం పడుతుంది, 6 నెలలు మినిమం పట్టేవి కూడా ఉన్నాయి. సో చాలా పెద్ద డిస్టర్బెన్స్ ఇది. 1970లలో ఇట్లాంటి క్రైసిస్ వచ్చింది, ఆయిల్ క్రైసిస్. ప్లస్ తర్వాత యుక్రెయిన్ అప్పుడు కొంత మనం చూసాం. ఆ రెండు కలిస్తే ఉన్నదానికంటే పెద్దది ఇప్పుడు చూడబోతున్నాం. 1970s లో ఉన్నటువంటి క్రైసిస్, ఆయిల్ క్రైసిస్ ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనైతే చిన్నవాడిని అప్పటికి 10 ఏళ్ళు ఏదో. మీ ఇక్కడ చాలా మందికి అసలు పుట్టి కూడా ఉంటుంది, చాలా మంది వాళ్ళకి ఎవరికి తెలియదు, మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు దానికంటే కూడా ప్లస్ అది ప్లస్ యుక్రెయిన్ క్రైసిస్ కలిపి దానికంటే కూడా పెద్ద క్రైసిస్ చూడబోతున్నాం. ధరల పెరుగుదల అనేది మేజర్ ఇష్యూగా ఉండబోతుంది. నేను ఇవాళ చూస్తున్నా మన ఆంధ్రజ్యోతి వీటిలో కూడా వచ్చింది అది. మేజర్ గా 22-186% మెడిసిన్స్ ధరలు పెరుగుతాయి అని చెప్పి. సో అన్ని రంగాల్లో ధరలు పెరుగుతాయి. ఇవన్నిటినీ కలిసి తడిచినప్పుడైతే జనాల పరిస్థితి అగమ్యగోచరం అయ్యేది చాలా చాలా కష్టకాలం ముందుంది. కాబట్టి అంటే ఎకానమీని మేనేజ్ చేయడం అనేది ఈ రోజు పెద్ద ఛాలెంజ్ గవర్నమెంట్ కి. దీనిలో పబ్లిక్ కోఆపరేషన్ ఉండాలి గవర్నమెంట్ కి. గవర్నమెంట్ కూడా ఒక ప్లాంట్ గా పాచ్ గా కాకుండా ఏదో సలహాలు సంప్రదింపులాగా చేయకుండా పబ్లిక్ కి ఒక ప్రణాళిక రూపొందించుకోవడం, ఒక కమిటీలను వేసుకొని వీటిని ఎమర్జెన్సీలో ప్రణాళికాబద్ధంగా రేషన్ల పద్ధతి. ఇప్పుడు 60లో చూసాం ఇట్లాంటి రేషన్లు. పాల కూడా క్యూలో నుంచిన కాలం నాకు గుర్తుంది. నా చిన్నప్పుడు పాల బూత్లు అప్పుడే కొత్తగా పాల ఇది వచ్చింది, ఇళ్లలో మామూలు గేదెలు వాళ్ళు తెచ్చిపోయటం కాకుండా పాల బూత్లు రావటం, పాల ఈ డైరీలు రావటం, ఇవన్నీ అప్పుడు పోయి క్యూలో నుంచి పొద్దున్న 4 పాల సీసా కోసం సీసాలు ఇచ్చేవాళ్ళు. అవన్నీ ఆ రోజులు వచ్చినా అంటే కాబట్టి దేశాన్ని దానికి ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. సంజయ్ పులిపాక్ గారు, మీ అంచనా ఏంటి సార్? ఎందుకంటే యుద్ధం ఆగిపోద్దేమో, ఆగే సూచనలు ఉన్నాయి అన్ని గత వారం రోజుల కింద కొంత చర్చ జరిగింది, ఒక 2-3 రోజులు. కానీ గత 3 రోజుల పరిణామాలు చూస్తే ఇది ఇప్పట్లో ఆగేటట్టు లేదు, మరింత పెరిగేటట్టు ఉందన్నది క్లియర్ కట్గా పిక్చర్ అర్థమైపోతుంది. ఎవరు వెనక తగ్గే వాతావరణం క్రియేట్ అవ్వటం లేదు. అలాగే ట్రంప్ వేషాలు అదే స్థాయిలో ఉన్నాయి. అటు గల్ఫ్ దేశాలైన సౌదీ కానీ UAE కానీ ఇరాన్ అందు చూడాల్సిందే అన్న శబ్దం పట్టిన నేపథ్యం మరోవైపు కనిపిస్తోంది. సరే, ఇంక వాళ్ళు కొట్టుకున్నారో వాళ్ళు తిట్టుకున్నారో అన్నది పక్కన పెడదాం. ఆ ఇంపాక్ట్ మన మీద పడిపోయింది, పర్వాలేదు, మనం కొంచెం సెటరేట్ అవుతున్నాము, ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 2-3 సార్లు ప్రకటనలు చేసింది. బట్ వేరేస్ సీన్ కట్ చేస్తే ఒక్కొక్కటిగా సమస్య పెరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసాం మందులు, ఫార్మా ఇండస్ట్రీపై ఎఫెక్ట్. అలాగే అంతకుముందు మనం చూస్తే రొయ్యలు, వీటికి సంబంధించిన ఆక్వాకి సంబంధించిన ఎఫెక్ట్. అలాగే ఇప్పుడు చాలా స్పెసిఫిక్గా చాలా ఇన్ డీటెయిల్డ్గా పాపారావు గారు వివరించారు ఏ ప్రొడక్ట్స్ వల్ల ఏవేవి ఇంపాక్ట్ అవుతున్నాయో. చాలా ఇన్ డీటెయిల్డ్గా ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు అంతగా ఆయన వివరించారు. మీ అంచనా ఏంటి సార్? మీ ఏం జరగబోతుంది? మనం దీని నుంచి షార్ట్ అవుట్ అవ్వాలంటే మనం ఇండియాగా మనం చేయాల్సింది ఏంటి? ఒకటి అండి, పాపారావు గారు చెప్పినట్టు కరెక్ట్ అండి. మనకి కొన్ని ఇంపార్టెంట్ ఛాలెంజెస్ వస్తున్నాయండి. ఒకటి యుద్ధం వల్ల కాదండి, ఇంతకు ముందు యుద్ధాలు చాలా జరిగే పశ్చిమాసియాలో.
వాటి వల్ల స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ జలసంధి మూసుకోవడం జరగలేదు, దాన్ని మూసేయటం జరగలేదండి. సో దానివల్ల అక్కడ యుద్ధాల వల్ల ప్రభావం మన మీద అంతగా పడలేదు, కొద్దిగా పడేది, కొద్దిగా రెమిటెన్సెస్ అది తగ్గేదండి. ఇప్పుడు అలా లేదండి, ఇప్పుడు కొద్దిగా తీవ్రంగానే ఉండేట్టుంది అని అంటున్నారు చాలా మంది. మనం చూస్తున్నాం కూడా మన డైలీ లైఫ్స్ లో ఏం జరుగుతోంది అని. ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ సప్లై డిస్రప్షన్ ఏదైతే ఉందో ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇది దీని యొక్క క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు కదా, అంటే వేరే సెగ్మెంట్స్ మీద కూడా పడుతుంది. మనం ఫర్టిలైజర్స్ చూసాము, అది చూసాము. అంతేకాదండి, ఈ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ సరిగ్గా వెళ్ళకపోవటం వల్ల మనకి తెలిసిందే మన దేశమే కాదు మన చుట్టుపక్కల దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తున్నాయి. సరే, మన చుట్టుపక్కల దేశాలు తీసుకుంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక ఇవి మన నుంచి ఆయిల్, న్యాచురల్ గ్యాస్, డీజిల్ మీద ఆధారపడి ఉంటాయి. మాల్దీవ్స్ కూడా. కాకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ తీసుకోండి, అవి కూడా పెద్ద ఎత్తున, ముఖ్యంగా థాయిలాండ్, ఇండోనేషియా, దాదాపు 90% వాళ్ళకి వచ్చి ఆయిల్ ఏదైతే ఉందో, పెట్రోల్ ఏదైతే ఉందో అది స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్ నుంచి వస్తుంది. అలానే జపాన్ తీసుకోండి 50%, 45-50%. సౌత్ కొరియా కూడా అలానే ఉంది, 40-50%. ఎప్పుడైతే ఈ దేశాల్లో ఈ ఇంధన కొరత వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు అనుభవిస్తారో వాళ్ళ ఎకానమీ కూడా దెబ్బతింటుంది కదా. అప్పుడు వాళ్ళ ఎకానమీ దెబ్బతింటే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ వెళ్లే ఛాన్సెస్ తక్కువ అవుతాయండి. ఎందుకంటే అవి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి కొనుక్కోవటం తక్కువ అవుతుంది. సో మన ఎక్స్పోర్ట్స్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. సో అదొకటి వస్తుందండి. రెండు, మనం చూసాం మనకి బడ్జెట్ డెఫిసిట్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే మనం చూసాం పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ తీసేసింది కదా. ఎప్పుడైతే ఎక్సైజ్ డ్యూటీ తీసేసి లేదా బాగా తగ్గించడం జరిగింది, దానివల్ల ద్రవ్య లోటు అంటాం కదండి, అది ఎక్కువైపోతుంది, బడ్జెట్ డెఫిసిట్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల కూడా మిగతా తర్వాత వచ్చే సంవత్సరాల్లో ఏమన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ వాటి మీద దెబ్బ పడుతుందా అన్న ఆలోచన కూడా ఉందండి. అంతేకాదు, ధరలు పెరగటం వల్ల లాజిస్టిక్స్ కాస్ట్స్, అంటే ఇప్పుడు మనం చూస్తున్న విమానాలు ఖరీదు పెరిగిపోతాయి, రైల్వే ఫ్లైట్ ఖరీదు పెరగచ్చు, డీజిల్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నవన్నీ పెరిగిపోతాయి. ఇలాంటివి కూడా మనం చూడటం జరుగుతుందండి. ఇంకొకటి ఇప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మనకి మిడిల్ ఈస్ట్ నుంచి, గల్ఫ్ నుంచి, అక్కడి నుంచి పెద్ద ఎత్తున రెమిటెన్సెస్ వస్తాయండి. ఈ రెమిటెన్సెస్ అన్నిటి కూడా మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కి వాటికి ఉపయోగపడుతుంది. అవి తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎప్పుడే కేవలం ఈ రెమిటెన్సెస్ అన్నవి ఒకటి పలు విధాలుగా ఉంటాయండి. ఒకటి కొన్ని ఫ్యామిలీ కన్జంప్షన్, అంటే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కన్జంప్షన్ కోసం వాడుకునే ఉంటాయండి. ఒక్కొక్కసారి రెమిటెన్సెస్ వచ్చి అవి మన రియల్ ఎస్టేట్ సెక్టర్ లో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అది జరుగుతుందండి. సో ఇలా పలు విధాలైనటువంటి ఇంపాక్ట్స్ మన ఎకానమీ మీద ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఆల్రెడీ చూసాం, మన ప్రభుత్వాలు తీసుకోండి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం అవి ప్రయత్నిస్తున్నాయి. మిగతా కష్టాలు ఎలా దాటాలి అన్నది కూడా ఆలోచించడం జరుగుతుంది. కాకపోతే ఒకటి, ఇమీడియట్ మెజర్స్ ఏంటి, లాంగ్ టర్మ్ మెజర్స్ ఏంటి అని ఆలోచించాలండి. ఇమీడియట్ గా చేయాల్సింది అయితే ప్రభుత్వాలు చేస్తున్నాయి, కానీ లాంగ్ టర్మ్ మెజర్స్ అంటే దీర్ఘకాలికంగా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఉదాహరణకి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ మీదకి ఎలా వెళ్ళటము, అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి ఎలా పెంచటము, వాటి యొక్క వినియోగం ఎలా పెంచాలి, ఇవి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇవన్నీ కూడా మనం ప్రోత్సహించాలి, చాలా ఎలక్ట్రిఫికేషన్ చేయాలి. ఎందుకంటే ఎన్నిసార్లు ఇలా మిడిల్ ఈస్ట్, పశ్చిమాసియా ఆయిల్ మీద మనం ఆధారపడి ఉంటాం. ఒకసారి చూసాం మనం, ఇంత పశ్చిమాసియాలో గల్ఫ్ వార్ అది జరిగినప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడ్డాం, ఇంత లేకపోయినా. సో కాబట్టి మనం బయట నుంచి వచ్చే ఈ ఎనర్జీ సోర్సెస్ మీద డిపెండెన్స్ తగ్గించుకునే విధంగా దీర్ఘకాలికంగా కొన్ని ప్రణాళికలు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు కదా. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయి ఈ పెట్రోల్, డీజిల్, ఈ పెట్రోలియం ఉత్పత్తులు, దాని ద్వారా వచ్చే పన్నుల రూపంలో కొంత రాష్ట్ర ఖజానాలకు ఆదాయం సమకూరుస్తున్నాయన్న ఒక ఆదాయ వనరుకు కూడా చూస్తున్నాయి. లేదంటే ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం, ప్రతిసారి ఆయిల్ కావాలంటే గల్ఫ్ దేశాలపైన ఆధారపడాలి, గ్యాస్ కావాలంటే గల్ఫ్ దేశాల నుంచి తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి ఇప్పటికీ మారలేదంటే మరి మనం ఎక్కడ ముందడుగేసినట్టు?
ఒక విధంగా చూసుకుంటే మన దేశంలో డైవర్సిఫికేషన్ బానే అయిందండి. సోలార్ బానే ఎక్కువ చేస్తున్నాం మనం. వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రపంచంలో సోలార్ ఎనర్జీ యూజ్ చేయడంలో. అలానే మిగతా ఎనర్జీస్ కూడా యూజ్ చేసే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి వస్తున్నాయి. కాకపోతే ఇన్ని దశాబ్దాలుగా ఒక విధమైనటువంటి ఎనర్జీ అంటే ఆయిల్, పెట్రోల్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు వేరే వాటికి వెళ్తే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది కొద్ది టైం తీసుకుంటుంది. మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం మంచి పొజిషన్ లోనే ఉన్నాం. కాకపోతే చైనా లాంటి పొజిషన్ అవి తీసుకుంటే మనం ఇంకా క్యాచప్ చేయాల్సింది చాలా ఉందండి. ఇప్పుడే నిన్న మొన్న కూడా నేను చదువుతున్నాను, చైనా పెద్ద ఎత్తున అసలు మనం మిడిల్ ఈస్ట్ ఆయిల్ ని 10 years 15 years లో మిడిల్ ఈస్ట్ ఆయిల్ మీద మనం డిపెండ్ కాకుండా మన ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలి అని దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక చేస్తుంది. అలాంటి ప్రణాళిక మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచించి మనం చేయగలమా? మన అసలు మిడిల్ ఈస్ట్ ఆయిల్ మీద పూర్తిగా డిపెండెన్స్ కొంత తప్పదు అనుకోండి, కొంత ఉంటుంది. కాకపోయినా పెద్ద ఎత్తున వాటి యొక్క వినియోగం తగ్గించి వేరే విధాలుగా మనం ట్రాన్స్పోర్టేషన్ ని ఇంప్రూవ్ చేయొచ్చా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అలా చేస్తున్నారో, ఇప్పుడు మరి మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టాబ్లిష్ చేశారు కదా డీజిల్ కార్స్ కి, పెట్రోల్ కార్స్ కి, ట్రక్స్ కి, అవన్నీ కూడా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంతా ఏమవ్వాలి? అది కూడా ఉంటుంది కదండి. వాళ్ళ నుంచి కూడా డిమాండ్ వస్తుంది. వాళ్ళ నుంచి కూడా మీరు ఉన్నట్టుండి రాత్రికి రాత్రి మారిస్తే మీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కెపాసిటీ అంతా ఎక్కడికి పంపించాలి? అవన్నీ కూడా ఉంటాయి. అంటే అటువంటి మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ షాక్ అవి రాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసేప్పుడు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్నది ఆలోచించాలి. చైనా అంటే అది వన్ పార్టీ సిస్టమ్ కాబట్టి కొద్దిగా ఇట్లాంటి షాక్స్ ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. మనది అలాంటిది కాదు కాబట్టి అయినప్పటికీ మనం ఎలా ఈ హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు పెద్ద ఎత్తున కార్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టారనుకోండి ఒక రాష్ట్రంలో, పెట్రోల్ బేస్డ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నట్టుండి మనం ఈ 10 years లో దీన్నంతా కూడా మీరు ఎలక్ట్రిఫై చేయాలంటే వాళ్ళు పెట్టిన ప్లాంట్స్, వాటి యొక్క కెపాసిటీ, వాటి యొక్క ఇన్వెస్ట్మెంట్స్, ప్రిడిక్టబిలిటీ ఉండాలి కదా. ఇలాంటి ఛాలెంజెస్ కూడా చాలా ఉంటాయండి. వాటి వల్ల మనకి కొద్దిగా ఈ కొత్త ఎనర్జీ రిసోర్సెస్ లోకి వెళ్ళటం కొద్దిగా కష్టం అవుతుంది. ఓకే పాపారావు గారు, సవాళ్ళు మన కళ్ళెదుట కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీని నుంచి బయటపడడం అలా ఆల్రెడీ సంజయ్ పులిపాక్ గారు అన్నారు, అంటే ఎనర్జీకి సంబంధించి మనం ఎనర్జీస్ మీద ఆధారపడే కంటే దానికి ఆల్టర్నేటివ్స్ రెడీ చేసుకోవడంలో మనం కొంచెం ఒక అడుగు ముందుకు వేయాలి అని. అలాగే ఇప్పటికిప్పుడు పరిస్థితి, ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన బట్టి చూస్తే దాదాపు కీలక రంగాలన్నీ కుదేలవుతున్న వాతావరణం క్లియర్ కట్గా కనిపిస్తోంది. దీటి నుంచి బయటపడడానికి మన ప్లానింగ్ ఎట్లా ఉండాలి? ఒకటి ముఖ్యమైనది మనకి ఆహార భద్రత. ఆహార భద్రతకి సంబంధించినంత వరకు ఎరువుల దిగుమతి అనేది మనకి మేజర్ ఇష్యూగా ఉంది. యుక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ఎరువుల ఇబ్బంది వచ్చింది. ఈ మధ్య కాలంలో కూడా కారణాలు ఏవైనా యూరియా కొరతలు అనేది దేశవ్యాప్తంగా కనపడుతున్నాయి. రేపు పొద్దున ఖరీఫ్ సీజన్ వచ్చినప్పుడు యూరియా, అమోనియా, ఫాస్ఫేట్ల కొరత ఎంతగా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పలేము. అయితే ప్రభుత్వం చెబుతుంది ఏంటంటే నిల్వలు ఉన్నాయి సరిపోను, కాబట్టి ఖరీఫ్ లో మనకి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అది నిజమైతే గనక మంచిదే, లేకపోయేటట్లయితే గనక ఖచ్చితంగా ఆహార సమస్య అనేది వస్తుంది. ఆహార భద్రతకు అది ప్రమాదంగా ఉంటది. పైగా ముఖ్యంగా ధరలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఎరువులు కొనడానికి వీలైనా, ఎరువులు ఉన్నా కానీ కొన్నా కానీ ధరలు ఎక్కువ అవుతాయి. అన్ని ధరలు పెరిగినట్లు ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి. అదంతా పాస్ అయినప్పుడు కన్జ్యూమర్ మీద ధరల భారం పెరుగుతాయి. అది కాకుండా ఈ సంవత్సరం ఎల్నినో సంవత్సరం, జూన్ నుంచి మొదలవుతుంది ఎల్నినో. ఏప్రిల్ వెట్ మంత్ అంటున్నారు. ఏప్రిల్ అంటే ఇప్పుడు నడుస్తున్న మంత్ చల్లగా ఉంటుంది, వర్షాలు పడుతుంటాయి కదా తప్పప్పుడు. ఇంకా ఎందుకంటే సమ్మర్ ఈ సంవత్సరం లేట్ గా బిగిన్ అవుతుంది. జూన్ నుంచి ఎల్నినో సంవత్సరం బాగా వేడి ఉంటుంది. ఆ వాతావరణంలో పంటలకు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆహార భద్రతకి అదొక ప్రమాదంగా ఉండే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే ఇందాక చెప్పిన సంజయ్ గారు చెప్పిన రెమిటెన్సెస్ $51 billion మనకి మిడిల్ ఈస్ట్ నుంచి ఉన్నాయి. వాటిల్లో ఒక 10% తగ్గినాయి అనుకున్నా $5 billion దాకా మనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో బయటకు వెళ్తున్నారు. ఈ మధ్య 2 నెలలు మాత్రమే లోపలికి దేశంలో పెట్టుబడులు తెచ్చారు. అంతలో ఈ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వచ్చింది, వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సంవత్సరంన్నరగా వాళ్ళు బయటకు వెళ్తానే ఉన్నారు. మొన్న 2 నెలలు తప్పితే మళ్ళీ అదే పరిస్థితి. కాబట్టి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఇక్కడ మనకి మీరు అడిగారు మనం ఏం చేయాలని, ఒకటి క్లియర్ గా చెబుతున్నారు సోలార్ ఎనర్జీ దిశగా. ఎందుకంటే 20 గంటలు ఎక్కడో అదే ఓవరాల్ గా చాలా ఎక్కువ గంటలు ఎండ్ ఉండే దేశం ఇది. కాబట్టి సోలార్ ఎనర్జీ అనేది మనకు బ్రహ్మాండమైనటువంటి ప్రత్యామ్నాయం. దానికి బ్యాటరీ స్టోరేజ్ బ్యాటరీస్ తయారు చేసుకోవడమే మేజర్ ఇష్యూ.
తర్వాత దానిలో ఇంకొక రెండోది ఏంటంటే ఇక్కడ మనకి క్రూడ్ ఆయిల్ కూడా ఇప్పుడల్లా మనం అవాయిడ్ చేయలేము. ఎంత Okay. సోలార్ ఎనర్జీకి షిఫ్ట్ అయినా క్రూడ్ ఆయిల్ కొంతకాలం పాటు ఖచ్చితంగా కావాల్సి ఉంటది. కానీ ఇక్కడ మనకేంటి క్రూడ్ ఆయిల్ లో మనం స్వావలంబన ఫెయిల్ అయ్యాం. ఉదాహరణకి చెబుతాను, 2014లో 70% ఆఫ్ మన దేశీయ అవసరాలు మనం దిగుమతి చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్. ఇప్పుడు అది 88.5% పెరిగింది. ఓకే, అంటే మన స్వావలంబన లేదు, స్వావలంబన పోతుంది. ఉన్న స్వావలంబన కూడా ఈ 10-11 ఏళ్ల కాలంలో పోయింది. ఓకే. అలాగే మీకు ఉదాహరణకు పోనీ ఇది ఎందుకు కొంతమంది ఏం చెబుతున్నారంటే దీనికి అవసరాలు పెరిగినాయి, వినియోగం పెరిగింది, అందుకని దిగుమతి పెరిగింది అని చెబుతున్నారు. అది కాదు, యాక్చువల్ గా ప్రొడక్షన్ కూడా తగ్గింది దేశంలో. 2015లో 36.9 మిలియన్ల మెట్రిక్ టన్నులు మనం ఉత్పత్తి చేసుకున్నాం క్రూడ్ ఆయిల్ దేశంలో. కానీ ఇప్పుడు 2025లో 28.7 మిలియన్ల మెట్రిక్ టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. అంటే ఉత్పత్తి తగ్గిపోయింది సుమారుగా 8 మిలియన్ల మెట్రిక్ టన్నుల దాకా. అది దారుణం. ఎందుకంటే మనం ఒక పక్క అండమాన్ దగ్గర గయానా ఫీల్డ్ అని చెబుతున్నాం. గయానా అంటే మనకు కూడా గయానా అనే చోట అమెరికాలో అనుకుంటా పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్న ప్లేస్ కే చెప్పుకుంటారు. అట్లాంటి గయానా ఫీల్డ్ మనకు అండమాన్ అనేది గయానా ఫీల్డ్ అని చెప్పాం. అండమాన్ ఏరియాలో మనం ఇంతవరకు ఎందుకు గ్యాస్ ఎక్స్కవేషన్ గ్యాస్ ని క్రూడ్ ఆయిల్ ని ఎందుకని మనం ప్రాస్పెక్టింగ్ చేయలేకపోతున్నామో, దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేయలేకపోతున్నామో అది ప్రభుత్వాలకే తెలియాలి. కాబట్టి స్వావలంబన గురించి ఉపన్యాసాలు ఇస్తామని తప్పితే అది దిశగా ప్రయాణం లేదు. కాబట్టి అండమాన్ దగ్గర గ్యాస్ క్రూడ్ ఆయిల్ చాలా పెద్ద ఎత్తున ఉందనేది చెబుతున్నారు. దాన్ని గయానా ఫీల్డ్ అని కూడా పిలుచుకుంటున్నారు వీళ్ళు. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఉన్న ఉత్పత్తి కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అంటే దేశంలో రాజకీయాల కంటే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం పట్ల రాజకీయ పక్షాలన్నీ పాలక పక్షం ప్రతిపక్షం శ్రద్ధ పెట్టాలి. నిత్యం ఎవరు అధికారంలో ఉన్నారు రెండో వాళ్ళ కాళ్ళేలా అయ్యి పడేయాలి, వాళ్ళు వీళ్ళు కొట్లాడుకోవటం కాదు, దేశ ప్రయోజనాలు ముందు పెట్టి పనిచేయాలనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది ప్రజలు కూడా కొంత గమనంలో ఉంచుకోవాలి. నిత్యం రాజకీయ చర్చలు అంటే ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు కాదు. దేశంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి జరగాలి, విధానాల గురించి చర్చ నిజమైన రాజకీయ చర్చ ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు వాళ్ళ కులాల కుంపట్లు, వాళ్ళని పడేసి వీళ్ళు రావటం, వీళ్ళని పడేసి వాళ్ళు రావటం, ఈ చర్చల్లోనే జనాలు కూడా మునిగి తేలుతున్నారు. కాబట్టి ఓవరాల్ గా ఒక నెగటివ్ కల్చర్ ఉంటుంది దేశంలో రాజకీయాల విషయంలో. కాబట్టి ఆ కల్చర్ పోయే పరిస్థితి ఇట్లాంటి సంక్షోభంలో వస్తుందని ఆశిద్దాం. సంజయ్ గారు, ఈ సవాళ్ళను అధిగమించడానికి ఏం చేయాలి, ప్రభుత్వ ప్రణాళిక ఎలా ఉండాలంటే మీ అనుభవంతో మీరిచ్చే సూచనలు ఏంటి? ఒకటి అండి, ఇందాక పాపారావు గారు చెప్పినట్టు మనం డొమెస్టిక్ గా ఏమేమి జనరేట్ చేయగలం, ఏం ప్రొడ్యూస్ చేయగలం అనేది చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణా గోదావరి బేసిన్ లో చాలా గ్యాస్ ఉందంటారు. అది ఇంకాస్త బాగా ఎలా మనం వాటిని వినియోగించుకోవాలి, లేదా వాటిని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్లోర్ చేసి వాటిని ఇంకా ఎలా జనరేట్ చేయాలి అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. అలానే పలు చోట్ల వేరే ప్రాంతాల్లో కూడా రాజస్థాన్, ఇప్పుడు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో చెప్పినట్టు అలానే రాజస్థాన్ లో కొన్ని చోట్ల ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. వాటిని మనం త్వరితగతిన ఎలా తీసుకురావాలని చెప్తున్నాం. దీంతో పాటు మనం ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఆయిల్ నుంచి డిపెండెన్స్ తగ్గించి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి మీద డిపెండ్ అవ్వాలి, కొద్దిగా ఎలక్ట్రిసిటీ వైపు వెళ్ళాలంటున్నాం అండి. కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవి తయారు చేస్తే కనుక వాటిలో మీకు కావాల్సింది రేర్ ఎర్త్ మెటల్స్ అండి. ఆ రేర్ ఎర్త్ మెటల్స్ కూడా మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మళ్ళీ అదొక కొత్త డిపెండెన్సీ తయారవుతుంది. సో కానీ అలా కొత్త డిపెండెన్సీ తయారు కాకుండా మనం ఏం చేయాలంటే, మన దేశంలోనే చాలా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయట, అవి తొందరగా ఎలా వెలికి తీయాలి, మన ఇండస్ట్రీకి వాటిని ఎలా అందించాలి అన్న విషయం ఆలోచించాల్సిన అవసరం ఉందండి. తర్వాత మౌలికంగా చూసుకుంటే మనం ఒక మౌలికమైనటువంటి ఆలోచన విధానంలోనే మార్పు రావాల్సిన అవసరం ఉందండి. ఒక ఇండస్ట్రీకి మనం తక్కువ ధరలో ఉత్పత్తి చేసే విధంగా కావలసిన వనరులు ఎలా సమకూర్చి మనం ఇస్తాము అన్నది ఒక ఆలోచన విధానం అన్ని ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరి దగ్గర వస్తే కనుక, అటువంటి షిఫ్ట్ ఇన్ థింకింగ్ అంటాం కదా, అలా జరిగితే కనుక మనం ఇటువంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొనే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది, ఈజీగా దాటే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. వెదర్ ఇట్ ఈస్ సోలార్ తీసుకోండి, న్యూ ఎనర్జీ తీసుకోండి, హైడ్రోజన్ ఎనర్జీ అని మాట్లాడుతున్నారు. హైడ్రోజన్ ఎనర్జీ కనుక మనం బిగ్గర్ వెహికల్స్ కి లేదా బిగ్గర్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్ కి వాటికి వాడుకుంటే కూడా సరిపోతుందండి. అలానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఈ చిన్న కార్లు వీటి మీద డిపెండెన్స్ తగ్గి హాయిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో జనాలు వెళ్ళగలిగితే కనుక ఈ పెట్రోల్, డీజిల్ వాటి వల్ల వచ్చే మార్పుల వల్ల కూడా మనకు కొద్దిగా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సంజయ్ పులిపాక్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. యుద్ధం ఎర్లీగా ఆగాలని మనం కోరుకుందాం, కానీ పరిస్థితి ఇదే కొనసాగితే సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా
సిద్ధమవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలపైన ఉంది, ప్రజలపై ఉందని నిపుణులు చెప్తున్నారు. అలాగే మనం మిగతా దేశాలపై డిపెండ్ అవుతున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇండియాలోనే సమృద్ధిగా వాడుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం ద్వారా, ఇంకా ఈ డిపెండెన్సీ తగ్గించుకోవడం ద్వారా ఇలాంటి సమస్యలు ఎప్పుడు వచ్చినా మనం సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఒకటి మాత్రం నిజం, ఒక సమస్య వచ్చేటప్పుడే మనం పరిష్కారం వెతుకుతాం కాబట్టి ఈ సమస్య రావటం ఒక యాంగిల్లో, అంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఒకవైపు ఈ సమస్య వచ్చింది కానీ పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నట్టుగా గత కొద్ది రోజులుగా వార్తా కథనాలు చూస్తున్నాం. ఖచ్చితంగా యుద్ధం ఆగాలి, మనకి సమస్య తగ్గాలి. కానీ భవిష్యత్తులో ఇలాంటి యుద్ధ పరిస్థితులు వచ్చినా, మిడిల్ ఈస్ట్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిపై డిపెండెన్సీ లేకుండా మనకు మనం సొంతంగా చేసుకునే వ్యవస్థ రూపొందాలి. ఇది 10 టీవీ కూడా కోరుకుంటుంది. ఇది వాటి స్పెషల్ డిబేట్.